సిద్దిపేట నియోజకవర్గం పలు గ్రామాలలో పశువుల కోసం ప్రత్యేక హాస్టల్స్ నిర్మిస్తున్నారు అధికారులు. ఒక్కో హాస్టల్లో 160 గేదెలు, ఆవులకు వసతి కల్పించి పాడి పరిశ్రమ అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో అధికారులు, రైతుల సమన్వయంతో గేదెల కోసం ప్రత్యేక హాస్టల్స్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పాటు కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను జోడించి అన్ని హంగులతో హాస్టల్ను నిర్మించారు. ఈ హాస్టల్లో ఎస్సీ కార్పొరేషన్ స్త్రీ నిధి రుణాల ద్వారా మహిళలకు అందించిన గేదెలు, ఆవులను పెంచి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఈ జిల్లాలో హాస్టల్స్ నిర్మిస్తున్నారు. తర్వాత ఈ పశువుల హాస్టళ్లను దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పాడి పశువుల హాస్టల్ను ప్రారంభించడం ఇవాళ. అంటే పాడి పశువులు కూడా మనుషుల్లాంటి జీవం ఉన్నటువంటి జీవం ఉన్నటువంటి మూగ ప్రాణులవి. మనకేమైనా ఇబ్బంది వస్తే నోరు విప్పి చెప్పుకుంటున్నాం, అవేమో చెప్పుకోవట్లేదు. వాటికి కూడా చలి ఉండద్దు, ఎండ కొట్టద్దు, వర్షం రాకూడదు. వాటిని కూడా చక్కగా చూసుకుంటే అవి మంచి పాలు ఇస్తాయి. తద్వారా మీ ఆదాయం మెరుగుపడుతుంది, గ్రామం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛ గ్రామాల నిర్మాణంలో జంగిడి కొట్టుకపోవడం, బర్లను వాపసు తెచ్చి కింద చింత చెట్టు కిందనో యాప చెట్టు కిందనో కట్టేసుడు కాదు. దాన్ని ఈ పాడి పశువుల హాస్టల్లో కట్టేసి చక్కగా చూసుకున్నట్టయితే గ్రామం శుభ్రంగా ఉంటుంది, రైతు ఆదాయం కూడా పెరుగుతుంది, పాడి పెరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తలపెట్టిన ఈ పశువుల హాస్టళ్ల నిర్వహణను చిన్న, సన్నకారు రైతులు, మహిళా సంఘాలు తీసుకుంటున్నాయి. పశువులకు గడ్డి వేయడం, పాలు పితకడం, వాటి పరిశుభ్రత వంటి పనులను మొత్తం రైతులే చూసుకుంటారు. వారి పనులను బట్టి వాటాలు కేటాయించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, సమయానికి వచ్చి గడ్డి వేస్తున్నాం, ఉదయాన్నే పాలు పితుకుతున్నాం, గేదెలన్నీ ఒకే చోట ఉండడంతో కాపలా ఇబ్బంది లేదు, దూడల రక్షణ, వైద్య పరీక్షలు ఇక్కడే చేస్తున్నారు, పాలు కూడా ఇక్కడే విక్రయిస్తున్నామని అంటున్నారు. మన శ్రీనిధి లోను నాకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత మేము ఒక 10-11 మందిని చెట్టు తీసుకుందామని చెట్టు కొట్ట నుంచి అందరికీ రమ్మని చెప్పినాను. అందరూ వచ్చారు, అందరూ తీసుకున్నారు. వాళ్ళకి లోన్ కూడా శాంక్షన్ అయింది. కాబట్టి ఇక్కడ నీళ్ళ గురించి కానీ చెట్లు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందరూ చెప్పాను, మంచిగా ఉన్నాయి చెట్లు, మంచిగా ఉన్నాయి, మనకు నీళ్ళ సౌకర్యం ఉన్నది, పక్క గడ్డి ఉన్నది, అక్కడ పచ్చిగడ్డి పెట్టారు, అక్కడ పచ్చిగడ్డి కూడా పెట్టినారు. ఇక్కడ అన్ని అంటే అనుకూలం మంచిగానే ఉన్నాయి. ఇక్కడ నీళ్ళు ఏదే కానీ చిన్నపిల్లలకు కూడా వీటిని కూడా దుడ్డలకు కూడా ఏదే కానీ ఏమి ఇబ్బంది లేదు వాటికి. మన అంటే వాతావరణకు చుట్టూ కూడా ఇవి కట్టేసినాం, చలి పెట్టకుండా కూడా మంచిగా చేసినాం. పొన్నాల గ్రామము, సిద్దిపేట అర్బన్ మండలం, సిద్దిపేట జిల్లా. ఈ పొన్నాల గ్రామంలో సర్వే నెంబర్ 321 సీలింగ్ యాక్ట్ కింద కొంతమంది పేదలకు ఇచ్చిన భూములను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సేకరించి 5 ఎకరాలు దీనికి సేకరించడం జరిగింది. ఈ 5 ఎకరాల్లో మరి ఉపాధి హామీ నిధులు 1 కోటి రూపాయలు, అలాగే కార్పొరేషన్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ ఫండ్స్ అని 1 కోటి రూపాయలతో 2 కోట్లతోని ఈ హాస్టల్ వసతి సముదాయం నిర్మించబడింది. మంత్రి హరీష్ రావు ఈ హాస్టల్ నిర్మాణాలు వినూత్నంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గొర్రెలపాకలను లబ్ధిదారుల వారీగా కాకుండా సిద్దిపేట జిల్లాలో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని నిర్మించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇర్కోడు, పొన్నాల, నర్మెట్ట, మిట్టపల్లి, గుర్రాలగొంది, ఇబ్రహీంపూర్, జక్కాపూర్, గల్లమల్యాల గ్రామాల్లో పెద్ద షెడ్లు, కాంపౌండ్, నీటి కోసం బోర్లు, వాటర్ ట్యాంక్ నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్, గడ్డి కోసే యంత్రం, పాలు నిల్వ చేసే గది, కాపలా కోసం వచ్చిన వారు ఉండే గది, పశువులను పరీక్ష చేసేందుకు స్టాండ్ మొదలైనవి నిర్మించారు. కట్టెల కంటే కూడా ఎక్కువ హీట్ జనరేట్. దేనికి వాడతారు? యాక్చువల్గా మనకు మెయిన్గా అయితే కొత్తదోమలకు వాడుతుంది, వైకుంఠదోమలకు వాడుతుంది.
ఇప్పటికే పొన్నాల గ్రామంలో పశువుల హాస్టల్ నిర్మాణంపై మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు పొన్నాల రైతులు.